హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ పెట్ కేర్ ప్రోడక్ట్స్ నేను తెచ్చేసాను. నేను అనుకున్నానండి ఈ వింటర్స్ వస్తున్నాయి, ఎన్నోసార్లు మనం పెట్స్ పెట్టుకున్నప్పుడు వాటికి ఒక కొత్త బెడ్ కొందామనో లేదా కొన్నిసార్లు పిల్లలకి గిఫ్ట్స్ ఇస్తుంటాం, పెట్స్ని తెచ్చుకుంటుంటాం ఇంట్లోకి. అలాంటప్పుడు వాటికి అన్ని కంఫర్టబుల్గా ఉండాలనే మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం, ఓకేనా. సో అలాంటి వాటి కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటాము. సో మీరు ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి, ఎంత సైజు ఉంది, ఎలా ఉంటాయి అనేసి ఒక ఐడియా వస్తే మీకు షాప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను లింక్స్ అన్ని కింద ఇచ్చేస్తానండి. మీషో నుండి కొన్నాను. చలో మనం స్టార్ట్ చేస్తాం, ఓకేనా. నా ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. దిస్ ఇస్ క్యాట్ బెడ్ అండ్ దిస్ ఇస్ సో నైస్. నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. ఇది చూడండి, ఫర్తో చేసింది, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేలాగుంది. సో ఇది చూడండి, చిన్న పప్పీస్కి కానీ మదర్ క్యాట్స్ ఏవైతే కిటన్స్ పెట్టే స్టేజ్లో ఉన్నాయి వాటికి కూడా ఒక మంచి బెడ్ అనే చెప్పాలి. చక్కగా క్యాట్స్ అండ్ కిటన్స్ కెన్ గెట్ అకామిడేటెడ్ హ్యాపీలీ ఇన్ దిస్. అండ్ ఫర్ కాబట్టి ఈ చలికాలం నుంచి కొంచెం వెచ్చగా ఉంటుంది, ఓకేనా. సో నేను అనుకున్నాను, ఒకవేళ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ సమ్ న్యూ బెడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఫర్ యువర్ పెట్స్, యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ దిస్ ప్రోడక్ట్. ఎందుకంటే ఇది చాలా బాగా అనిపించింది అండి. దీని థిక్నెస్ కూడా చూడండి, చాలా బాగుంది. నా చేతితో పట్టుకుంటే కూడా ఇంత ఉంది థిక్నెస్. సో ఇట్స్ క్వైట్ వర్త్, ఎందుకంటే అఫోర్డబుల్ కూడా, చాలా వర్త్ కూడా. చూడండి, మనం పెట్స్ పెట్టుకున్నారంటే, మనం పెట్స్ అంటే మన ఇంట్లో మనం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే చూస్తాం వాటికి. మనం ఎట్లా ఎవ్రీ ఇయర్ కాకుండా మంచి మంచి బ్లాంకెట్స్ కొంటుంటాము, బెడ్షీట్స్ కొంటుంటాము. సో అలానే వీటికి కూడా కొన్నిసార్లు ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ పాతది ఉంది, కొత్తది కొనాలనుకుంటే ఇవి కూడా లాంగ్ లాస్టింగ్ ఏం కాదండి. ఎందుకంటే ఒక 1-2 ఫ్యూ ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత రెగ్యులర్ యూజ్ అయితే గిన 1-2 ఇయర్స్ తర్వాత యూ నీడ్ టు చేంజ్, ఎందుకంటే పాడైపోతాయి ఎట్లన్నా. సో ఒకవేళ మీరు అట్లా కొనాలని అనుకుంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్, ఐ మస్ట్ సే. అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్, చాలా కోజీగా కూడా ఉంటుంది. అండ్ ఫిల్లింగ్ కూడా చాలా బాగుంది లోపల, ఓకేనా. సో మనం చలో నెక్స్ట్ చూసేస్తాం, పదండి. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వాటివి ఫుడ్ అండ్ వాటర్ బౌల్స్, ఓకే. సో ఇది చూడండి, చక్కగా క్యాట్ షేప్లోనే ఉంది. ఎంత బ్యూటిఫుల్ కలర్ ఈజ్ ఆల్సో వెరీ సోబర్. సో ఇదేంటంటే అండి, ఇక్కడ ఫుడ్ వేస్తాము, ఇక్కడ నీళ్ళు వేసేస్తాము, ఓకే. సో ఒకే దగ్గర వాటికి ఒక ఆల్మోస్ట్ డైనింగ్ టేబుల్ లాగా అవి ఒక దగ్గర కూర్చొని చక్కగా హ్యాపీగా తింటాయి, అంత ఓకేనా. సో దీంట్లో నాకు దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కాబట్టి మీకు ఏమీ భయపడాల్సిన పని లేదండి. వాటికి ఏమీ హామ్ అవ్వదు. మంచి ప్లాస్టిక్, అసలు ప్లాస్టిక్ ఇది చూస్తే కూడా మీకు తెలుస్తుందో లేదో, టచ్ చేయడానికి కూడా చక్కగా స్మూత్ ఫినిష్ తోటి ఉందండి, చాలా నీట్ ఫినిష్ ఉంది. అండ్ దీనిది నాకు నచ్చింది ఏంటంటే, దీంతో పాటు ఒక బౌల్ ఇచ్చేసారు, స్టెయిన్లెస్ స్టీల్ది, ఓకే. సో దిస్ ఈజ్ వెరీ హైజీనిక్ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు చక్కగా తీసి మొత్తం అంతా తీసి కడగాలి చేయాలి అనగా అనుకుంటే ఒక చిన్న బౌల్ కడగడం చాలా ఈజీ చూడండి. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే మంచిది కూడా కదా, మనం కూడా అనుకుంటాం కదా గ్లాస్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ వాటినే వాడాలి అని. సో ఫ్రమ్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఇట్ ఈస్ వెరీ నైస్. అండ్ ఇంకోటి ఏంటంటే, నేనైతే సజెస్ట్ చేస్తాను కి దీన్ని ఎప్పుడే కానీ మన పెట్స్వి వాషింగ్ స్క్రబ్ కానీ దాని ఇవి కానీ డిటర్జెంట్ కానీ సపరేట్గానే పెట్టుకోండి, ఓకేనా. సపరేట్గానే పెట్టుకొని చక్కగా మీరు నీట్గా కడిగేసి ఎప్పటికప్పుడు ఎప్పుడే కానీ చూడండి, అవి ఫుడ్ తిన్న తర్వాత లైక్ మనం రైస్ మామూలు మనం ఉంటాయి చూడండి చిన్నగా పెడిగ్రీ ఆ టైప్ క్యాట్ ఫుడ్ కూడా ఉంటుంది. డ్రై ఫుడ్ అయితే పర్వాలేదు, అయినా కానీ సలైవ అంటుకుంటుంటుంది కాబట్టి అప్పుడు కడిగి పెట్టడం మంచిది. ఒకవేళ మీరు పాలు లేదా పెరగన్నం అలాంటివి వేస్తే మాత్రం తప్పకుండా టైం టు టైం వీటిని కడిగి పెట్టడం చాలా అవసరం, ఓకేనా. సో అలాంటప్పుడు ఇది చాలా హ్యాండీగా ఉంటుంది. అండ్ ఇట్ కమ్స్ విత్ అ వాటర్ బాటిల్, ఓకేనా. సో దీన్ని మనం నింపేసి ఇలా ఫిక్స్ చేసి పెట్టేసామంటే చూడండి, ఇక్కడ అవి తాగుతూ ఉంటాయి. అండ్ ఇది తక్కువైనా కొద్దీ దీంట్లోంచి వస్తూ ఉంటాయి. సో వాటర్ వేస్టేజ్ అనేది ఏముండదు. సో మనం ఒకసారి నింపి పెట్టేసామంటే కానీ క్యాట్స్ అయితే మరి చాలా నీళ్లు తాగుతాయి, మీరు గమనించండి. పప్పీస్ డాగ్స్ అంత తాగవు కానీ క్యాట్స్ చాలా నీళ్లు తాగుతూ ఉంటాయి. సో మీరు టైం టు టైం దాన్ని ఫిల్ చేసుకోవచ్చు. దానిపైన ఈ డిస్క్ కూడా ఇచ్చేసారు చూడండి.
మరి ఇది ఎందుకు ఇచ్చారంటే నేను అనుకున్నాను మరి దీని పై వరకు నీళ్ళు వస్తాయా, కిందే ఉంటాయి అనుకుంటా, అవి తాగేసిన తర్వాత డస్ట్ అవి పడకుండా ఉండడానికి ఏమన్నా ఇది పెట్టడానికి ఇది ఇచ్చారేమో అనేసి అనిపించింది. ఎందుకంటే కొన్నిసార్లు నీళ్ళు కొన్ని ఉండిపోతాయి కదండి, అవి మరీ డస్టీగా అవ్వకుండా ఇచ్చారేమో, నాకు తెలీదు. ఎందుకంటే నా 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 పెట్ కేర్ ఇదైతే లేదు కాబట్టి ఇది ఒకటి నాకు ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్ అనిపించింది. సో ఇది బాటిల్, ఇది మీరు ఖాళీ అయినప్పుడల్లా జస్ట్ సింపుల్ బాటిల్ కాబట్టి ఓపెన్ చేసేసి నీళ్ళు నింపేసి మీరు బాటిల్ కూడా చూడండి ఇలా ఉంది. సో అది ప్రెస్ అవుతున్నా కదా, అది నీళ్ళు లెవెల్ దానికి కిందికి వెళ్ళినప్పుడల్లా అది డ్రాప్గా పడుతూ ఉంటుంది, మెయింటైన్ అవుతుంటాయి అన్నమాట వాటర్ లెవెల్. ఓకేనా, దిస్ ఈజ్ అగైన్ అ వెరీ నైస్ గిఫ్ట్ ఫర్ యువర్ పెట్స్. సో యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్. పదండి నెక్స్ట్ చూసేద్దాం. సో నా కలెక్షన్లో నెక్స్ట్ ఇదండి. ఒకవేళ మీరు చిన్న పప్పిని తెచ్చుకున్నారు లేదా చిన్న మీ కిటన్స్ ఏమన్నా ఉన్నాయి, ఒకవేళ మీ క్యాట్ ఏమన్నా డెలివరీ అయ్యి ఉందంటే కూడా అట్లాంటప్పుడు కూడా చాలా బాగుందండి. చిన్నది ఒకవేళ 1-2 కిటన్స్ ఉన్నా, ఒక చిన్న పప్పి ఉన్నా చక్కగా అకామిడేట్ అవుతుంది. నేను యాక్చువల్లీ పిక్లో చూసి ఇది ఇంత చిన్నగా ఉంటుందని అయితే అనుకోలేదండి. సో చాలా చిన్నగా ఉంది. ఓకే చలో నైస్. ఎందుకంటే ఇవేమి అవి పెద్దగా ఏళ్ళు తరబడి ఏం యూజ్ చేసేది లేదు కాబట్టి ఈవెన్ దే ఆర్ పప్పీస్, చిన్న కిటన్స్ కానీ పప్పీస్ కానీ కోసం చక్కగా ఉన్నాయండి. అండ్ దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ రోప్. ఓకే, ఇలాంటివి మీరు చూడండి ప్లాంటర్స్కి కూడా, ప్లాంటర్స్ లాగా కూడా చాలా ఇది ఒక ఎస్థెటిక్ లుక్ ఉంటుంది. ఇది మామూలు ఫర్ దానికంటే కూడా ఇవి కొంచెం లుక్ వైజ్ బాగుంటాయి. అండ్ కొంచెం రఫ్గా కూడా ఉంది కాబట్టి కిటన్స్ వాళ్ళ స్క్రాచ్ బోర్డ్ లాగా కూడా యూజ్ అవుతుంది వాటికి. ఓకేనా, అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ కోజీ, చక్కగా ముడుక్కొని పడుకోవడానికి చిన్న పప్పీస్కి పెట్స్కి ఇప్పుడే మీరు తెస్తే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ ప్రొవైడ్ దిస్ స్లీపింగ్ అకామిడేషన్ టు దెమ్. నేను దీని లింక్ ఇచ్చేస్తాను చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే రోప్ తోటి చేసింది, పైన ఏమో డై ఉంది, కింద న్యాచురల్ కలర్ ఉంది. సో యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. అదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ నాది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇదైతే ప్రాపర్ క్యాట్ హౌస్ అనే చెప్పాలండి. క్యాట్ కొంచెం పెద్దగా అయినా కానీ కొంచెం పొడవుగా ఉంటాయి క్యాట్స్, ముడుక్కొని కూడా పడుకుంటాయి. కొన్నిసార్లు ఇలా హ్యాపీగా ఫ్రీగా పడుకోవాలన్నా కానీ వాళ్ళకి చాలా బాగా కంఫర్టబుల్గా ఉంచుండి. ఇఫ్ యూఆర్ ఫ్రీక్వెంట్ ట్రావెలర్, అటు ఇటు వెళ్తూ ఉంటాము, కార్స్లో కూడా పెట్స్ని తీసుకెళ్తుంటారు, అలాంటప్పుడు కూడా క్యారీ చేయడానికి చాలా హ్యాపీగా ఒక హ్యాండిల్ ఇచ్చేసారు. దీన్ని చూడండి, దీని డీటెయిలింగ్ చూద్దాం చూడండి. చక్కగా ఇక్కడ ఈ బార్డర్స్ అంతా సాఫ్ట్, లోపల కుషనింగ్ ఇచ్చేసారు. ఒకటి ఫర్ క్లాత్ తోటి డిజైన్ చేసేసారండి. దీంట్లో చూడండి అవి చాలా మోస్ట్లీ క్యాట్స్ అండ్ కిటన్స్ అయితే కోజీగా డార్క్గా ఉన్న ప్లేసెస్లో ఉండడానికి ఇష్టపడతాయి కాబట్టి ఈ వింటర్స్లో స్పెషల్లీ వాటికి చలి తగలకుండా హ్యాపీగా పెట్టుకోవచ్చండి. అండ్ దీని డీటెయిలింగ్ వచ్చేసరికి చూడండి, కింద వచ్చేసి ఇది ప్లాస్టిక్ మెటీరియల్. ఓకే, ప్లాస్టిక్ మెటీరియల్. సో కింద మనం పెట్టినప్పుడు డస్ట్ గిస్ట్ అంటినా కానీ ఇవైతే కొంచెం క్లాత్ లాగా ఉంది, తడవుతుందేమో అని మనకు భయం. కానీ ఇదైతే చూడండి రోజు నీళ్ళు వేసి క్లీన్ చేయలేము కాబట్టి ఇది ఇస్ వెరీ కన్వీనియంట్. మీరు జస్ట్ ఇట్లా డస్ట్ చేసేస్తే అయిపోతుంది. అండ్ లోపల కూడా చూడండి వీళ్ళకి ఒక కుషన్ కూడా ఇచ్చేసాం. దిస్ కమ్స్ విత్ దిస్ కుషన్. ఓకే, సో ఇది కూడా చూడండి, ఎందుకంటే మోస్ట్లీ వాటికి ఫర్ ఏదన్నా హెయిర్ ఫాల్ అవుతుంటూ ఉన్నప్పుడు మీరు క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ లోపల కూడా చూడండి చాలా సాఫ్ట్ ఇదనుకుంటా వూల్ టైప్ కాటన్, ఇది ఉలెన్ కాటన్ ఉంటుంది చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది ఇది. ఓకేనా, సో ఇది లోపల కాటన్. అండ్ ఓవరాల్ లుక్ ఇస్ దిస్ క్యూట్ హౌస్ అండి. ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ లైక్ ఇప్పుడు ఇంత పెద్ద హౌస్ ఉంటే మీరు ఉతకడానికి చేయడానికి కష్టం కదండి. నేను ఒక నిమిషం మీకు చూపించేస్తాను ఇది ఎలా రిసీవ్ అవుతుందో. ఓకే, సో ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఇలా వస్తుందండి, మనకి ఇలా రిసీవ్ అవుతుంది. సో దట్ మనం, ఎందుకంటే మనకి ఒక్కసారి కాకపోతే ఒకసారి వాటిని ఉతకాల్సిన అవసరం అయితే ఉంటుంది కదండి. సో చూడండి లోపలంతా ఇలాంటి ఇది ఉంది. సో మీరు ఎప్పుడన్నా ఉతకాలన్నా దీన్ని డస్టింగ్ చేయాలన్నా కానీ చాలా ఈజీగా మీరు అంతా ఇట్లా ఓపెన్ చేసేసుకుని దీన్ని
ఉతకడమో లేకుంటే డస్టింగ్ చేసేసి బ్రష్ చేసి ఆరేయడమో ఇలాంటివి చేస్తే అయిపోతుంది. చూడండి దీన్ని అంత చుట్టూ ఇలా జిప్ ఇచ్చేసారు. ఓవరాల్ లైక్ జిప్ మీరు ఇలా క్లోజ్ చేసేసుకున్నారంటే మీరు యూ కెన్ సింప్లీ బిల్డ్ ద హౌస్ విదిన్ మినిట్స్. ఓకే, ఒక 1 minute 2 minutesలో మీరు ఇవన్నీ ఇలా చేసేసారంటే హౌస్ లాగా అయిపోతుంది. ఓకే, సో ఇది టైం పడుతుంది కాబట్టి చలో మనం ఇదే చూసేస్తాం. చూడండి, సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. ఇక్కడంతా జిప్ వేసేసారు, వెనకాల కూడా జిప్ వేయగానే ఇట్ విల్ గెట్ క్లోజ్డ్. యాక్చువల్లీ మీరు ఎక్కడైనా వాషింగ్కి కానీ దానికి కానీ ఎప్పుడైనా దీన్ని కడగాలి అని అనుకుంటే మాత్రం కొంచెం షాంపూ, కొంచెం పెద్ద టబ్లో లేదా షాంపూ అది వేసేసి జస్ట్ వాష్ చేసి చక్కగా మీరు ఆరేయచ్చు. ఓకేనా, అందుకే ఇది ఇలా ఉంది. చూడండి, ఇల్లు లాగుంటే దాన్ని ముంచడం చేయడం కష్టం కాబట్టి హ్యాపీగా ఇది ఒకటి చాలా మంచిగా అనిపించిందండి. ఇలా ప్యాక్లో వస్తుంది, మొత్తం అంతా ఇలా మడిచేసి మీకు ఇలాంటి ప్యాక్లో వస్తుంది. సో నాట్ టు వరీ, ఇవన్నీ నేను లింక్స్ ఇచ్చేస్తానండి. సో ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో లిటిల్ బిట్ హెల్ప్ఫుల్. ఇది స్పెషలీ పెట్ లవర్స్ కోసం అండి. పెట్ లవర్స్కి కాకపోయినా మీ ఇంట్లో పెట్స్ లేకుండా ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి పెట్స్ ఉన్నారో, కొన్నిసార్లు పెట్స్ని కూడా బర్త్డేస్ అవి సెలబ్రేట్ చేస్తుంటారు కదా, అలాంటప్పుడు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా ఐడియల్గా ఉందండి. సో ఈరోజు నా వీడియోలో ఇవ్వండి కన్నా కలెక్షన్. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ సొంతంగా తీసుకోకుండా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కన్నా కానీ ఇట్స్ అ వెరీ ఐడియల్ గిఫ్ట్ యాక్చువల్లీ ఫర్ పెట్స్. ఓకే, సో అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైం, దిస్ ఇస్ మమతా సేయింగ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, సో మళ్ళీ వీడియోలో కలిసే వరకు టేక్ కేర్, బాయ్.